ఏపీలో వారికి కొత్త పెన్షన్లు వెంటనే ఈకేవైసీ చేయించుకోండి. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో భాగంగా ప్రతి నెల పెన్షన్లు ఇస్తూ ఉంది. ఈ పింఛన్లో కొన్ని సామాజిక భద్రతా పెన్షన్లు ఉన్నాయి. అంటే సమాజంలో అన్ని రంగాల వర్గాల వారు భద్రతతో ఉండేందుకు ఈ పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. అయితే కొన్ని పెన్షన్లకు సంబంధించి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం ఒక అప్డేట్ ఇచ్చింది. అందువల్ల వారు ఇప్పుడు కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు ఈకేవైసీ నమోదు చేయడానికి వీలవుతుంది. ఇటీవల పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెడుతుంది. పంపిణీలో ఎలాంటి సమస్యలు రాకుండా ఎప్పటికప్పుడు పెన్షన్ల చెల్లింపు యాప్లో చాలా మార్పులు చేస్తుంది. ప్రతి లబ్ధిదారు పేరుతో పెన్షన్ రిపోర్టర్లు ఈప్లే ఆర్డర్లు అప్డేట్ చేసింది. దీనివల్ల పెన్షనర్ల వివరాలని సచివాలయం ఉద్యోగాలు కనిపిస్తూ ఉంటాయి. ఏ నెలలైనా పెన్షన్ ఇవ్వకపోతే ఇవ్వలేదు అనే వివరాలు కూడా యాప్లో కనిపిస్తాయి. అందువల్ల వారు మిస్ అయిన పెన్షన్లను ఈ నెల 31న ఇవ్వడానికి వీలవుతుంది. ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్త పెన్షన్లో ప్రభుత్వం స్వాస్ పెన్షన్లు ఇస్తుంది. అంటే ఆల్రెడీ పెన్షన్ పొందుతున్న వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తికి ఇస్తున్న పెన్షన్ను భర్త లేదా భార్యకు ఇస్తారు. ఉదాహరణకు భర్త చనిపోతే అతని భార్యకు ఇస్తారు, లేక భార్య చనిపోతే ఆమెకు ఇస్తున్న పెన్షన్ను భర్తకు ఇస్తారు. అలా ఇవ్వాలంటే ఈకేవైసీ చేయించుకోవడం తప్పనిసరి. ఇది వరకు ఈకేవైసీ చేయడానికి ఇబ్బందులు అయ్యేవి. ఇప్పుడు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. స్వాన్ పెన్షన్ పొందాలి అనుకునేవారు ఇప్పుడు సచివాలయం ఉద్యోగాలకు కలవచ్చు. కలిసి తమకు స్వాన్ పెన్షన్ వచ్చేలా చేయాలని కోరవచ్చు. అప్పుడు ఉద్యోగాలు తమ దగ్గర ఉన్న పెన్షన్ యాప్ ద్వారా ఈకేవైసీ చేయిస్తారు. ఇది చాలా తేలికే. భర్త లేదా భార్య నుంచి ఏలిముద్ర తీసుకుంటారు, అలాగే ఆధార్ నంబర్ తీసుకుంటారు, అలాగే మొబైల్ నంబరు నమోదు చేసి ఓటీపీ వచ్చేలా చేస్తారు. ఆ ఓటీపీని తమ యాప్లో ఎంటర్ చేసి ఈకేవైసీ పూర్తి చేస్తారు. ఇది 3 నిమిషాల్లో పూర్తి అవుతుంది. ఇది పూర్తి అయిన తర్వాత నుంచి నెలవారీ స్వాన్ పెన్షన్ ఇంటికే వస్తుంది. సాధారణంగా కొత్త పెన్షన్లో ప్రభుత్వం ఇంకా ఇవ్వట్లేదు. కొత్తగా పెన్షన్ల కోసం అప్లై చేసుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే సచివాలయ ఉద్యోగాలు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు అంటున్నారు. దీనివల్ల ఏపీలో చాలామంది కొత్త పెన్షన్ల కోసం అప్లై చేసుకుందామంటే కుదరట్లేదు. అయితే సచివాలయం ఉద్యోగాలకు ఎప్పుడైనా ఇలాంటి ఆదేశాలు రావచ్చు. అందువల్ల ప్రతి నెల దీనిపై సచివాలయ ఉద్యోగాలకు అప్డేట్ అడుగుతూ ఉండాలి. తద్వారా మిస్ అవ్వకుండా దరఖాస్తు చేసుకోవడానికి వీలవుతుంది. ఏపీలో జనవరి 2026 నాటికి మొత్తం పెన్షనర్ల సంఖ్య 63,12,083గా ఉంటే జనవరి నెలలో సచివాలయం ఉద్యోగాలు మొత్తం 61,38,334 పెన్షనర్లకు పంపిణీ చేశారు. ఇంకా 1,73,749 మంది పెన్షన్ ఇవ్వలేదు. ప్రతి నెల ఇదే జరుగుతుంది. దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల మందికి పెన్షన్ ఇవ్వట్లేదు. ఇంతమందికి ఎందుకు ఇవ్వట్లేదు అనే ప్రశ్న తెరపైకి వస్తుంది. పోనీ వారంతా చనిపోయి ఉంటారా అంటే అలా జరగట్లేదు. చనిపోతున్న వారి సంఖ్య 10 నుంచి 13,000 మధ్యలో ఉంటుంది. మరి మిగతా వారికి పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదో అధికారులు చెప్పట్లేదు. ఈ వీడియో కొని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.